వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. కొల్లపహర్ టోల్గేట్ వద్ద భారీ గంజాయి పట్టివేత. 104.5 కేజీల గంజాయి స్వాధీనం. 2 నిందితుల అరెస్ట్. టీజీఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించిన యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది. నల్గొండలో గంజాయి ముఠ అరెస్ట్. 3 అదుపులోకి, మరో నిందితుడు పరారీ. హాలియాలో సత్య స్పోర్ట్స్ కరాటేడు అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ క్రెడిట్ టెస్ట్ విజయవంతం. 50 మందికి పైగా విద్యార్థులకు బెల్టులు, ప్రశంస పత్రాలు అందజేత. చిన్నగారకుంట తండ గ్రామంలో బొడ్రాయి నాగశీల పండుగ కార్యక్రమానికి హాజరై పూజలు నిర్వహించిన ఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. బదిలీపై వెళ్తున్న కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ కళ్యాణ్ సాయిలకు ఘనంగా వీడుకోలు. శ్రీనివాస కాలనీలో ఘనంగా బొడ్రాయి ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా లక్ష మల్లెల పూజ. మట్టపల్లి రఘురాములు వెంకటమ్మ కూతురు శివాని శివ ముదిరాజ్ వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు. ఉపాధి హామీ రక్షణ కోసం కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 15న గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి. కొండమడుగు నరసింహ పిలుపు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం దేవరకొండ ఆర్టీఓ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్తో కలిసి డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం దేవరకొండ ఆర్టీఓ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్తో కలిసి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మిగిలిపోయిన ధాన్యం కొనుగోలు వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. దేవరకొండ డివిజన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మిల్లర్ల సమన్వయం ద్వారా ధాన్యం వేగంగా మిల్లులకు తరలించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట హమాలీల సంఖ్యను పెంచడంతో పాటు అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం కాళ్లల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరితగతిన తరలింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని, ఒకవేళ వర్షానికి ధాన్యం తడిచినా కొంటుందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గానికి ఈసారి సుమారు 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. డిండి ప్రాంతంలో ఇంకా వరి కోతలు కొనసాగుతున్నాయని, అక్కడి నుండి వచ్చే ధాన్యం కొనుగోలుకు అనుగుణంగా కలెక్టర్ జేసీ ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని 12 మిల్లుల మిల్లర్లు ధాన్యం స్వీకరణలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 70 లారీలు సరిపోకపోతే మరిన్ని లారీలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఏ కేంద్రంలో ధాన్యం ఎక్కువగా ఉంటే అక్కడికి వెంటనే లారీలు పంపిస్తామని చెప్పారు. వచ్చే 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, మిల్లర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి, డిఎస్ఓ వెంకటేష్, డిఎం రంపతి నాయక్, డీసీఓ పత్యనాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, డిటి ముబిన్,
రైస్ మిల్లర్లు తరపున వెంకన్న, శ్రీనివాస్, అధికారులు తదితరులు హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు ఛేదించారు. కేతపల్లి పోలీసుల తనిఖీలో 104.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 52.5 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు ఛేదించారు. కేతపల్లి పోలీసుల తనిఖీలో 104.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 52.5 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. 3 రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా కొర్లపాడ్ టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా సూర్యాపేట వైపు నుండి హైదరాబాద్కు వస్తున్న HP 38F3447 నంబర్ గల అశోక్ లేలాండ్ లారీ అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు అప్పగా లారీలో ఉన్న 2 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. లారీని తనిఖీ చేయగా 4 ప్లాస్టిక్ బస్తాల్లో బ్రౌన్ టేప్తో ప్యాకింగ్ చేసిన 103 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఒక్కో ప్యాకెట్ సుమారు కిలో బరువు ఉండగా మొత్తం 104.5 కేజీల గంజాయి ఉన్నట్లు క్లూస్ టీమ్ నిర్ధారించింది. అరెస్ట్ అయిన వారిలో జమ్మూకు చెందిన లారీ డ్రైవర్ పరమ్వీర్ సింగ్ అలియాస్ లంబు, ముంబైకి చెందిన షా అలం ఉన్నారు. కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న బిక్రమ్ సింగ్, ఫారూక్ అలియాస్ రాజుభాయ్, బావు అలియాస్ కేదర్ ప్రధాన్ పరారీలో ఉన్నారు. పోలీసులు విచారణలో తెలిపారు. విచారణలో ఒడిశా రాష్ట్రంలోని గంజం జిల్లా అడవుల నుండి గంజాయి తీసుకొని ముంబైకి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈసారి భారీ మొత్తంలో గంజాయి తరలిస్తే 1 లక్ష ఇస్తామని చెప్పడంతో రవాణాకు అంగీకరించినట్లు తెలిపినట్టు సమాచారం. ఈ కేసులో 104.5 కేజీల గంజాయి, అశోక్ లేలాండ్ లారీ, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయి. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికడతామని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు. ఈ కేసును నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నకరకల్ సిఐ హరిబాబు ఆధ్వర్యంలో నిందితులను చాకచక్యంగా భారీ మొత్తంలో గంజాయిని పట్టుబడి చేసిన కేతపల్లి ఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బంది బి వెంకటేశ్వర్లు, బి వెంకటకృష్ణ స్వామి, వెంకన్న బాసిద్లను జిల్లా ఎస్పీ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా నల్గొండ జిల్లాలో మనము గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. అదేవిధంగా అదే క్రమంలో మనము ఈ నాకాబందీస్, స్పెషల్ డ్రైవ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఆ క్రమంలో ఇవాళ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద కేతపల్లి ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరు కూడా ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసుకొని ఇవాళ పొద్దున వెహికల్ చెకింగ్ చేసే సమయంలో సస్పీషియస్గా ఒక లారీ మనము పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో కూడా డ్రైవర్, క్లీనర్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ లారీ చూస్తే ఎంటీ లోడ్ ఉన్నది, కానీ దాని మీద ఒక ట్రాంపోలిన్ షీట్ వేసి దాని కింద ఈ గాంజా అంతా కూడా వాళ్ళు కవర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇందులో ఒక 104
కేజీస్ 104.5 కేజీస్ గాంజా మనం పట్టుకోవడం జరిగింది. దానికి మొత్తం విలువ చూస్తే ఇప్పుడు 52.5 lakhs ఉంటుంది. ఇందులో ప్రధాన నిందితుడు A3 మనకి విక్రమ్ సింగ్, ఇతను బాంబే నుంచి బాంబే నివాసానికి చెందినవాడు. ఇంకొకరు A4, ఇతను కూడా ఫరూక్, ఇతను కూడా బాంబేకి చెందినవాడు. వీళ్ళు మనకి ఒడిస్సా స్టేట్ గుంజన్ డిస్ట్రిక్ట్లో భీష్మగిరి ఏరియాలో అక్కడ ఒక పర్సన్ దగ్గర వెళ్ళేసి అక్కడ పర్చేస్ చేసుకొని వీళ్ళిద్దరూ ఇక్కడ ఒడిస్సా నుంచి బాంబేకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకున్నాము. అయితే ఇందులో ఈ లారీ డ్రైవర్ కూడా మన A3 అంటే మెయిన్ ఎవరు ప్లాన్ వేసినారో అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఇవన్నీ ప్లాన్ వేసినారో వానికి చుట్టమవుతారు. సో వీళ్ళు ఎట్లా బయట ఎవరిని నమ్మకుండా వాళ్ళ చుట్టాల్లోనే A1 పరమ్వీర్ సింగ్, A2 పర్వేష్ ఆలం, విక్రమ్ సింగ్, ఫరూక్ అండ్ బావు కేదర్ ప్రధాన్, ఇతను కూడా గుంజం నుంచి. ఈయన 5గురు కలిసి ఇక్కడ నుంచి మన ఒడిస్సా నుంచి గాంజా టువర్డ్స్ బాంబే తీసుకొని వెళ్ళే క్రమంలో మనం ఇవాళ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా మనం సీజ్ చేసినాము. ఆల్రెడీ A1, A2 మన కస్టడీలో ఉన్నారు. A3, A4కి కూడా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో కూడా ఎక్కడైనా గాంజా కన్జంప్షన్ అవుతున్నది, లేకపోతే గాంజా తాగి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఏమైనా అమ్ముతున్నారు అంటే కూడా తప్పకుండా పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వండి. 100కైనా డయల్ చేయండి, లేదా మా స్పెషల్ నెంబర్ ఉంది 8712-670-266, దీనికైనా కాల్ చేయండి. తప్పకుండా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము వర్క్ చేస్తాము. అదేవిధంగా మీరు ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా మనము పెట్టడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో మిషన్ పరివర్తన కింద ఇప్పుడు దాకా మనం ఒక 800 మందిని కూడా మనము గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కొంతమంది రౌడీ షీటర్లని మనం టెస్ట్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీటర్లు కూడా ఇప్పుడు కరెంట్లీ ఆల్సో వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నారు. సో జనాలందరికీ మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి, ఎవరైనా అడిక్షన్ స్టేజ్లో ఉన్నారు, రీహాబిలిటేషన్ కావాలి అంటూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అదేవిధంగా ఎవరైనా అమ్ముతున్నారు, ఇట్లాంటివి బాగా నడుస్తుంది ఏరియాలంటే కూడా ఈ నంబర్ కన్నా లేకపోతే 100 నెంబర్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా దాని మీద మేము పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మన డిఎస్పీ నల్గొండ గారు, మన ఎస్ఐ కేతపల్లి గారు, మన సిఐ నకరకల్ కూడా మంచిగా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వర్కౌట్ చేసినారు. సో కంగ్రాచులేషన్స్ టు దెమ్. థ్యాంక్ యూ. టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం కొండ కింద ఉన్న కళ్యాణకట్ట వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలయ కార్యనిర్వహణాధికారి జె భవానీ శంకర్ పాల్గొనగా ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం కొండ కింది ఉన్న కళ్యాణకట్ట వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలయ కార్యనిర్వహణ అధికారి జె భవానీ శంకర్ పాల్గొనగా ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె శేషగిరిరావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా సురక్షితంగా తరలించారు. ఈ సేవలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న ముఠాను నల్గొండ 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి 300 గ్రాముల గంజాయి, 2 పల్సర్ బైకులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న ముఠాను నల్గొండ 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి 300 గ్రాముల గంజాయి, 2 పల్సర్ బైకులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు. అరెస్టైన వారిలో మునుగోడుకు చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీబ్ అలియాస్ ముజీబ్ 26, హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మొహమ్మద్ సోహెల్ 23, శ్రీనగర్ కాలనీకి చెందిన షేక్ లతీఫ్ 24 ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడు బంటు కార్తిక్ 25 రవీంద్రనగర్కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం శనివారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో నల్గొండ 2 టౌన్ ఎస్ఐ వై సైదులు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో 2 బైకులపై అనుమానాస్పదంగా నిలబడి ఉన్న 4గురిని పోలీసులు ప్రశ్నించగా పారిపోవడానికి యత్నించారు. వెంటనే 3గురిని అదుపులోకి తీసుకోగా బంటు కార్తిక్ అక్కడి నుంచి పరారయ్యాడు. విచారణలో బంటు కార్తిక్ ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి వీరికి సరఫరా చేస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులు గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కోటి 500 చొప్పున విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న కార్తిక్పై గతంలో పలు కేసులు నమోదై ఉండగా రౌడీ షీట్ కూడా కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో 2 టౌన్ సిఐ ఎస్ రాఘవరావు ఆధ్వర్యంలో ఎస్ఐ వై సైదులు, కానిస్టేబుళ్లు ఎల్ బాలకోటి, ఎండి షకీళ్లు ఛేదించారు. జిల్లా ఎస్పీ పోలీసు బృందాన్ని అభినందించారు. నల్లగొండ 2 టౌన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి సమాచారము ఎస్ఐ 2 టౌన్ సైదుల వరకు రాగా నల్లగొండ పట్టణంలో సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేసి పట్టుకుంటే 3 వ్యక్తులు దొరికారు. ఒక అతను పారిపోయాడు. ఆ 3 వ్యక్తులు మహమ్మద్ అబ్దుల్ నయీం ఎలియాస్ ముజీబ్, ఇతను మునుగోడు మండలము, మునుగోడు గ్రామము. A2 వచ్చేసి మొహమ్మద్ సోహెల్, మొహమ్మద్ ఎలియా తండ్రి సాబిర్, ఇతని హౌసింగ్ బోర్డు కాలనీ. అదేవిధంగా 3వ వ్యక్తి షేక్ లతీఫ్, ఇతను శ్రీనగర్ కాలనీ ఎన్జీ కాలేజీ పక్కన ఉంటాడు. వీళ్ళు 3గురిని అప్రహరణ చేయడం జరిగింది. మా వాళ్ళు పట్టుకుని వాళ్ళను చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొంత గాంజా దొరికింది. ఆ తర్వాత అబ్స్కాండ్ అయిన వ్యక్తి బంటు కార్తిక్గా గుర్తించడం జరిగింది. వీళ్ళు 3 కొంతకాలంగా, అంటే 4 కొంతకాలంగా గాంజాయి బంటు కార్తిక్ అనే అతను తీసుకొని రావడము, వీళ్ళ గాంజాయి సప్లై చేయడము, వీళ్ళు తాగడము, వీళ్ళతో పాటు తెలిసిన వ్యక్తులకు సప్లై చేయడము, అమ్మడము, ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వీళ్ళ 3గురిని మరియు 2 మోటార్ సైకిళ్ళు, 2 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకొని ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో టోటల్గా 300 గ్రామ్స్ గాంజా, 2 మోటార్ సైకిల్స్ అండ్ 2 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎస్ఐ సైదులు మరియు సిబ్బంది ఈ రాఘవరావు సిఐ గారి ఆధ్వర్యంలో నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు మరియు వారి సిబ్బంది బాలకోటి, షకీల్, ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటిదాకా గత కొంతకాలంగా మనము మిషన్ పరివర్తన పేరుతోని జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే
ఎక్కడైనా గాంజా ఉన్నా, డ్రగ్స్ అటువంటి సమాచారం ఉన్నా మా 100 డైల్ కానీ లేదా మొబైల్ నెంబర్ 8712670266 కానీ సమాచారం ఇస్తే మేము వెంటనే వాళ్ళ సమాచారం ఎవరు ఇచ్చిన వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఆ సమాచారం మేరకు గాంజాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి అందరూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఈ 3 నేరస్తులను కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. అంతేనా? నల్గొండ జిల్లా హాలియాలో సత్య స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్రాండ్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా ముగిసింది. గత 6 నెలలుగా నిరంతరం శిక్షణ పొందిన 50 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరై వివిధ స్థాయిల బెల్టులకు అర్హత సాధించారు. షిటోరియు షికోకాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి, చీఫ్ ఎగ్జామినర్ పి పాపయ్య మరియు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పి ప్రదీప్ పర్యవేక్షణలో గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించబడింది. ఆకాంక్ష హైస్కూల్ కరెస్పాండెంట్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. నల్గొండ జిల్లా హాలియాలో సత్య స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్రాండ్ బెల్ట్ క్రెడిట్ టెస్ట్ విజయవంతంగా ముగిసింది. గత 6 నెలలుగా నిరంతరం శిక్షణ పొందిన 50 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరై వివిధ స్థాయిల బెల్టులకు అర్హత సాధించారు. షిటోరియా షికోకాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి, చీఫ్ ఎగ్జామినర్ పి పాపయ్య మరియు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పి ప్రదీప్ పర్యవేక్షణలో గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించబడింది. ఆకాంక్ష హై స్కూల్ కరెస్పాండెంట్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను అభినందించారు. అకాడమీ వ్యవస్థాపకులు, డైరెక్టర్, 4 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, బ్లాక్ బెల్ట్ 6th డాన్ శ్రీ తంగేల సత్యనారాయణ రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, బ్లాక్ బెల్ట్ 2nd డాన్ గుంటోజు హరికుమార్, బ్లాక్ బెల్ట్ 1st డాన్ మద్దెల నరేష్ పాల్గొన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు ఎగ్జామినర్ల చేతుల మీదుగా బెల్టులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శనను వీక్షించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం గౌరవ అతిథులను శాల్వా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కరాటే శిక్షణ ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరియు ఆత్మరక్షణ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని అకాడమీ ఫౌండర్ తంగేల సత్యనారాయణ రాజు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడం పట్ల అకాడమీ నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. అప్ టు బాటమ్ టు అప్ టు పైనుంచి కింది చేయాలా, లేదు కింది నుంచి పైకి చేయాలా, మనం పైనుంచి తీసుకుంటున్నాం. ఓకే, రైట్. రివర్స్, హ్యాండ్ బ్యాక్ సాఫ్ట్గా చేయండి, హార్డ్గా చేయకండి. హ్యాండ్ బ్యాక్, side to sides. Up down. Hands up. Sides. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Come on, take. Now, all of you, left side. 1, bend. 2, 3, 4, 5, more than that. 6,
7. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పెన్పహాడ్ మండలంలోని చిన్నగారకుంట తండా గ్రామ బొడ్రాయి పండుగ కార్యక్రమానికి ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్పహాడ్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల సురేష్ రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నేని కోటేశ్వరరావు, చిన్నగారకుంట తండా సర్పంచ్ వసంత శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. పెన్పహాడ్ మండలంలోని చిన్నగారకుంట తండ గ్రామంలో బొడ్రాయి నాభిశీల పండుగ కార్యక్రమానికి ఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్పహాడ్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్ముల సురేష్ రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నేని కోటేశ్వరరావు, చిన్నగారకుంట తండ సర్పంచ్ వసంత సీను నాయక్, గాజుల మల్కాపురం సర్పంచ్ నాతల వెంకటరెడ్డి, న్యూ బంజారాహిల్స్ తండ సర్పంచ్ రవీందర్ నాయక్, చిన్న సీతారాం తండ సర్పంచ్ బానోతు చందులాల్, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుమూల సునీల్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, సేవాదాల్ జిల్లా అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు గూగులోత్ నాగు నాయక్, చెంచల నిఖిల్, పులితండ సర్పంచ్ ధరావత్ రమేష్ నాయక్, శ్రీహర్ష చౌదరి, బొబ్బాని లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ కళ్యాణ్ సాయి నల్గొండ కెనరా బ్యాంక్ బ్రాంచ్ 2 నుండి బదిలీ అయి నెల్లూరుకు వెళ్తున్న సందర్భంగా వారిని బ్యాంకు సిబ్బంది, స్నేహితులు, వ్యాపారులు సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమాన్ని ముందుండి బ్యాంకు సీనియర్ రాజకుమార్ అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు. కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ కళ్యాణ్ సాయి నల్గొండ కెనరా బ్యాంక్ బ్రాంచ్ 2 నుండి బదిలీ అయ్యి నెల్లూరుకు వెళ్తున్న సందర్భంగా వారిని బ్యాంక్ సిబ్బంది, స్నేహితులు, వ్యాపారులు సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమాన్ని ముందుండి బ్యాంక్ సీనియర్ రాజ్కుమార్ అధ్యక్షతన వహించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్కుమార్ మాట్లాడుతూ, కళ్యాణ్తో పనిచేయడం వల్ల ఎన్నో అనుభవాలు నేర్చుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఎలా అధిగమించాలో సార్ని చూసి నేర్చుకోవడం జరిగింది. ఇంకా సార్ అంచెలంచెలుగా ఎదిగి సీఎండీ స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది రాజశేఖర్, క్యాషియర్ అదృష్ట రాజలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ రాజలక్ష్మి, రఫీ, అనిమల్ల తిరుమల తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ పట్టణ పరిధిలోని 8వ డివిజన్ శ్రీనివాస కాలనీలో బొడ్రాయి ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో విగ్రహాల ప్రతిష్టతో పాటు పోతురాజు దేవతాయాత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు గ్రామస్తులు అత్యంత భక్తితో నిర్వహించారు. శనివారం విగ్రహాల ప్రతిష్టతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్వంచ పట్టణ పరిధిలోని 8వ డివిజన్ శ్రీనివాస కాలనీలో బొడ్రాయి ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో విగ్రహాల ప్రతిష్టతో పాటు పోతురాజు దేవతాయంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను గ్రామస్తులు అత్యంత భక్తితో నిర్వహించారు. శనివారం విగ్రహాల ప్రతిష్టతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపారు. అన్నదాన కార్యక్రమాన్ని కొత్వాల ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు కందుకూరి రాము, పులి సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, ఉట్లు సీతారాములు, తాండూరు రాంబాబు, కాకాటి రవీందర్, కుంపటి శివ, పరిమి వెంకన్న, రేనాటి మాధవరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహ్నిక ఉత్సవంలో భాగంగా శనివారం 2వ రోజు వేద పండితులు దరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహించి వడమాల సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహిక ఉత్సవంలో భాగంగా శనివారం 2వ రోజు వేద పండితులు దరూరి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రములతో అలంకరణ చేశారు. స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహించి వడమాల సేవ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద సామూహిక 1,00,000 మల్లెల పూజలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమ జయంతి వేడుకల సందర్భంగా దరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా 3వ రోజు ఆదివారం 1,00,000 నాగవల్లి దళార్చన పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 మంగళవారం 5వ రోజు హనుమ జయంతి సందర్భంగా ఉదయం 8 గంటల నుండి 108 పారాయణములు, హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థ ప్రసాదములతో పాటు భక్తులందరికీ అన్న ప్రసాదన వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు దరూరి పవన్ కుమార్ ఆచార్యులు, దరూరి శ్రీనాథాచార్యులు, శ్రీకాంత్ శర్మ,
శ్రీనివాసాచార్యులు, శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్, శ్రీరంగం రాము, పబ్బ ప్రకాష్ రావు, పబ్బ రామ్మూర్తి, జయప్రద, కొత్త రజని, బచ్చు నీరజ, పద్మ, సునీత, పురం నాగరాజు, నారాయణరావు, కిరణ్ గౌడ్, మద్దెకుంట్ల లావణ్య, సతీష్, నాగలక్ష్మి, అన్నపూర్ణ, అరుణ, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగడిపేట మణికంఠ ఫంక్షన్ హాల్లో మట్టపల్లి రఘురాములు వెంకటమ్మ కూతురు శివాని చెన్నబోయిన పాపయ్య జయమ్మ ఏకైక పుత్రుడు చిరంజీవి శివ ముదిరాజ్తో వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏకేబీఆర్ డివిజన్ 4 అంగడిపేట డిఈ నాగయ్య, ఏయులు జీవి శ్యామల, లస్కర్లు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంగడిపేట మణికంఠ ఫంక్షన్ హాల్లో మట్టపల్లి రఘురాములు వెంకటమ్మ కూతురు చీలాసౌ శివాని పెళ్లి చెన్నబోయిన పాపయ్య జయమ్మ ఏకైక పుత్రుడు చిరంజీవి శివ ముదిరాజ్తో వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏకేబీఆర్ డివిజన్ 4 అంగడిపేట డిఈ నాగయ్య, ఏఈలు జీవే శ్యామల, లస్కర్లు చిమ్మటి వెంకటయ్య, జేజెల వెంకన్న, రమావత్ రాము, మండలి యాదగిరి, మండలి నాగరాజు, శాంతి, అడ్డెపు సైదులు, పొల్కంపల్లి కిరణ్, మేకల వెంకన్న, పొట్టిరెడ్డిపల్లి సర్పంచ్ తట్టుపల్లి నాగేష్ ముదిరాజ్, తాళ్ల మల్లయ్య ముదిరాజ్, నాగార్జునసాగర్ నియోజకవర్గం బీసీ సమాజ్ అధ్యక్షులు మేకల వెంకన్న ముదిరాజ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
టవల్ కిందికి వేసుకో, టవల్ పైన తీసుకో, చేయి టవల్ పైన కిందికి వేసుకో, పైన చేయి తీసుకో, కిందికి వేసి దాని పైన చేయి పెట్టి రాదన్న ఇట్లా ఉన్నాయి చూడు. అయ్యగారు ఒక్క నిమిషం ఇది ఆపరా కొంచెం ఇలా రెండు ఫొటోస్ అండి రేపు నా ముడియండి 2 ఫొటోస్ అండి. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను పునరుద్ధరించాలని, ఉపాధి హామీని రక్షించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మె పని బంద్లో భాగంగా ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శనివారం చౌటప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలోని ఉపాధి హామీ అనే ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికుల సమస్యలు చెప్పలేనని ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. రోజు 2-3 కిలోమీటర్లు పని కోసం నడిచిపోవడం, పని అయిపోయిన తర్వాత ఎర్రటెండలో ఇంటికి నడిచి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొని వడదెబ్బకు గురవుతున్నారని అన్నారు. పని ప్రదేశంలో ఈ కేవైసీ పేరుతో గంటల తరబడి ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు రాకపోతే తిరిగి ఇంటికి పోవడం జరుగుతుందని అన్నారు. మరోపక్క తాగడానికి నీళ్లు లేకపోవడం, నీడ కోసం టెంట్ లేకపోవడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు లేకపోవడం వల్ల కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. చేసిన పనికి వారం డబ్బులు ఇవ్వకపోవడం, కూలీ ఎంత వస్తుందో తెలియచేసి ప్లేసిప్ కూడా ఇస్తలేరని ఆరోపించారు. ఈ సమస్యలన్నిటినీ తక్షణం పరిష్కరించాలని, ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, ప్రతి కార్మికుడికి తట్ట, పార, గడ్డపార, గొడ్డలి లాంటి పనిముట్లు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే డిమాండ్లు సాధన కోసం ఈ నెల 15న గ్రామీణ సమ్మె ఉపాధి హామీ పని బంద్లో ఉపాధి హామీ కార్మికులు లక్షలాదిగా పాల్గొనాలని నరసింహ కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గంగాదేవి సైదులు మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ భూములు సేద్యం చేసుకుంటున్న వ్యవసాయ కూలీలకు, పేదలకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్లు సాధన కోసం ఈ నెల 13న చౌటప్పల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో కూడా వ్యవసాయ కార్మికులు, పేదల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు మన్నె సాలయ్య, సహాయ కార్యదర్శి రాబోతు పద్మ, మండల నాయకురాలు చెరుకు లక్ష్మమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నగోని అనిత, కార్మికుల జంగమ్మ, సత్తమ్మ, పద్మ, కమలమ్మ, బుచ్చమ్మ, జయలక్ష్మి, కలమ్మ, అశోక్, సంతోష, జయమ్మ, పూలమ్మ, మహంకాళి, లావణ్య, జ్ఞానేశ్వరి, అంజమ్మ, జయమ్మ, అనిత, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల గ్రామంలోని మండలంలోని చిన్నకొండూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ కూలీలంతా కూడా దాదాపు ఊరు నుంచి 3-4 కిలోమీటర్లు ఎర్రటెండలో నడిచి రావడం, ఈకేవైసీ కోసం 2-3 గంటలు వెయిట్ చేయడం, అది సరిగా రాకపోవడం, చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ఉన్న అనేక విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఇలా ఎత్తివేస్తున్న పరిస్థితి ఉంది. మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా దేశవ్యాప్తంగా అఖిల భారత సంఘం పిలుపు ఏంటంటే 15 తారీఖు నాడు పాత ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం వీబీజీ రామ్జీ చట్టం ఎత్తివేయాలని దేశవ్యాప్త సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో ప్రధానంగా 800 రోజుకి 800 కూలి ఇవ్వాలి,
సంవత్సరానికి 200 రోజుల పని దినం కల్పించాలి. పని ప్రదేశంలో మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి. తాగడానికి నీళ్లు ఇవ్వాలి. తర్వాత మజ్జిగతో పాటు ORS ప్యాకెట్లు కూడా ఇవ్వాలి. నీడ కోసం టెంట్ వేయాలి. పనిముట్లు పార, గడపార, తట్ట, గొడ్డలి లాంటి పనిముట్లు ఇవ్వాలనేది. ప్రమాద బీమా వీళ్ళకి లేదు, వీళ్ళందరికీ కూడా ప్రమాద బీమా. ఎవరైనా చనిపోతే ప్రమాదంలో 10 లక్షలు ఇవ్వాలి. పని దగ్గర గాయపడితే వాళ్ళకు రోజు వేతనం ఎంత అవుతున్నదో 307 వేతనం ప్రభుత్వం ఇస్తున్నది. ఆ వేతనాన్ని కట్టియాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రూల్స్ తెచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60% అనేది ఈ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఏపీఓలకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, నెల జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్లేసిప్లు ఇవ్వాలి. ఉపాధి హామీని మొత్తం కూడా రక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 15వ తారీఖు నిర్వహిస్తున్న ఈ గ్రామీణ సమ్మెలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున ఉపాధి హామీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. హెడ్లైన్స్ మరోసారి. యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. కొల్లపహర్ టోల్గేట్ వద్ద భారీ గంజాయి పట్టివేత. 104.5 కేజీల గంజాయి స్వాధీనం. 2 నిందితుల అరెస్ట్. టీజీఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించిన యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది. నల్గొండలో గంజాయి ముఠ అరెస్ట్. 3 అదుపులోకి, మరో నిందితుడు పరారీ. హాలియాలో సత్య స్పోర్ట్స్ కరాటేడు అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ క్రెడిట్ టెస్ట్ విజయవంతం. 50 మందికి పైగా విద్యార్థులకు బెల్టులు, ప్రశంస పత్రాలు అందజేత. చిన్నగారకుంట తండ గ్రామంలో బొడ్రాయి నాగశీల పండుగ కార్యక్రమానికి హాజరై పూజలు నిర్వహించిన ఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. బదిలీపై వెళ్తున్న కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ కళ్యాణ్ సాయిలకు ఘనంగా వీడ్కోలు. శ్రీనివాస కాలనీలో ఘనంగా బొడ్రాయి ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న DCMS మాజీ చైర్మన్ కొత్వాల. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా 1,00,000 మల్లెల పూజ. మట్టపల్లి రఘురాములు వెంకటమ్మ కూతురు శివాని శివ ముదిరాజ్ వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు. ఉపాధి హామీ రక్షణ కోసం కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 15న గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి. కొండమడుగు నరసింహ పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.